వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ప్రస్తుతం రాజకీయం అంతా లడ్డూ చుట్టూ తిరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంగా భావించి కొన్ని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని ఇప్పుడు రాజకీయ రగడ జరుగుతోంది. 2 రాష్ట్రాలనే కాదు, భారతదేశం యావత్తు ఇదే చర్చ. ఏ చర్చ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంతో ఇప్పుడు ఇది పెద్ద దుమారం, వివాదం రేగుతోంది. అయితే ఇదంతా గత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దోషిగా చేయడానికి, జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదాన్ని కలుషితం చేశారని, కోట్లాది హైందవ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని, సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనే దేవుణ్ణి కలుషితం చేశారని చాలామంది రాజకీయ నాయకులతో పాటు చాలామంది భక్తులు జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపుతున్నారు. అయితే నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో, ఆ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా, కలిస్తే ఎప్పుడు కలిసింది అనేది ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు ఎవరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సిట్ ఏర్పాటు చేస్తారు. అయితే వైసీపీ ఏముంటుందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇది సిట్ కాదు, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి, మేము ఎటువంటి తప్పు చేయలేదు. ఏఆర్ డైరీ, తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే ఏఆర్ డైరీ కూడా మేము ఎటువంటి కల్తీ చేయలేదు, జంతువుల కొవ్వును వాడలేదు అని వాళ్ళు కరాఖండిగా చెప్తున్న ఈ సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ చేయండి, అప్పుడే నిజాలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మా మీద కావాలని బురద చల్లుతున్నారు, ఇదొక రాజకీయ కక్ష అని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలను పరిశీలిద్దాం. అసలు ఎందుకు ఈ రగడ జరిగింది, దీని వెనక మోటో ఏంటి, దీని వెనకున్న కుట్ర కోణం ఏంటో ఒకసారి పరిశీలించుదాం. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది దెబ్బతీయాలని చూస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని కోలుకొనివ్వకుండా చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టే తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదం కలుషితమైంది, జంతువుల కొవ్వు వాడారని నిర్ధారణ అయితే, లేకపోతే అది మనం నిరూపించగలిగితే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు పాలు చేయొచ్చు, హిందువుల మనసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తుడిచివేయచ్చు అనే ఒక కుట్ర కోణం ఇందులో కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే టీడీపీ నాయకుల్లో కానీ, టీటీటీ ఈవో కానీ, అంటే తిరుమల తిరుపతి దేవస్థానపు ఈవో కానీ చేసిన ఆ ప్రకటనలో 2 విరుద్ధ భావాలు ఉన్నాయి, వైవిధ్యంగా ఉన్నాయి. టీటీడీ ఈవో శ్యామలరావు అంటారు, అంటే మాకు ఆ నెయ్యి ట్యాంకర్లను, కలుషితమైన నెయ్యి ట్యాంకర్లు మేము వాడలేదు కాబట్టి లడ్డూలో జంతు కొవ్వు కలిసే అవకాశమే లేదని ఆయన వాదిస్తారు. నారా లోకేష్ గారు కూడా దాన్ని రీట్వీట్ చేశారు. జంతువుల కొవ్వు ఉందని మేము భావించిన ఆ ట్యాంకర్లను మేము తిప్పి పంపించాం, లడ్డూలో ఎటువంటి కలుషితం జరగలేదంట. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం జంతువుల కొవ్వు కలిసింది అని గుజరాత్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇది 2 నెలల ముందు జరిగిన సంఘటన, కావాలని ఇప్పుడు బయట పెట్టారని వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గమనిస్తే చాలామంది చెప్తున్నారు ఏంటంటే, జంతువుల కొవ్వు ఆవు నెయ్యి కంటే ఎక్కువ రేటు ఉంది కాబట్టి ఎలా కలుషితం చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే కల్తీకి కాదేది అన్నారు. ప్రతిదీ కల్తీ అవుతుంది. మనం తినే పదార్థాల నుంచి, నెయ్యి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, పప్పులు, ఇవన్నీ కల్తీ అవుతుంది. అంతెందుకు తిరుపతి లడ్డూలో వాడే ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా కల్తీ అవుతున్నాయి. నెయ్యి కూడా కల్తీ అవుతుండొచ్చు, నేనేం కాదు అనట్లేదు. కానీ నెయ్యి కల్తీ అయింది వేరు, నెయ్యిలో
జంతువుల కొవ్వు అంటే ఆవు, పంది, చేప ఇటువంటివి నెయ్యి కానీ కొవ్వులు కానీ కలవడం వేరు విషయం. కల్తీ వేరు, ఇది వేరు. కల్తీవి ప్రతి చోట జరుగుతున్నాయి, ప్రతి వస్తువులో కల్తీ ఉంది, ఆ కల్తీ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. ఈ అసలు లడ్డూలో ఆ జంతువుల కొవ్వు కలిసిందని వాదన బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడే అక్కడ ఇదే పెద్ద టాపిక్ అవుతుంది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి పాపం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే అన్నట్టుగా చూపిస్తున్నారు. ఏమంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూకి సప్లై చేసే ఒక డైరీలో కల్తీ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఆపాదిస్తారు? ఒకవేళ కల్తీ జరిగింది అనుకుంటే పైపెచ్చు దీన్ని ఏమంటున్నారంటే అతను క్రైస్తవుడు కాబట్టే హిందూ ఆచారాలను దెబ్బతీయాలని చూస్తున్నాడని చెప్తారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఇది సనాతన ధర్మానికి చేటు చేసేలా ఉంది. జగన్ క్రైస్తవుడు కాకపోతే ఒక చర్చిలో ఒక మసీదులో ఇలా జరిగితే ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇది చేశారు, సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు అని ఆయన 11 రోజుల దీక్ష చేస్తున్నారు. ఏమండి, సనాతన ధర్మాన్ని పాటించేవారైతే 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? హిందూ స్త్రీలను విడిచిపెట్టి క్రైస్తవ స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు మీ పిల్లలకు క్రైస్తవ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? అంటే అది సనాతన ధర్మంలో భాగమా? సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు మీ సనాతన ధర్మాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తున్నారా? లేదు కదా. మరి ఎందుకు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి, అతన్ని కార్నర్ చేయడానికి, అతన్ని రాజకీయంగా దెబ్బతీయడానికే కదా ఇంత ప్రయత్నం జరుగుతోంది. ఆయన క్రైస్తవుడు కాబట్టే కదా, ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐతో ఎంక్వైరీ చేయమని ప్రధానమంత్రికి లేఖ రాశారు. మరి ఇప్పుడు ఆ లేఖ రాయటం కూడా తప్పే అని చెప్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే అనుకుందాం. ఒకవేళ ఆయన క్రైస్తవుడైతే క్రైస్తవులు ఎవరు ఇతర మతాలను ఇబ్బంది పెట్టే చర్యలు ఎప్పుడూ చెయ్యరు. నిజమైన క్రైస్తవుడు ఇతర మత సిద్ధాంతాలను, సాంప్రదాయాలను గౌరవిస్తాడు. పాటించకపోవచ్చు, వారి ఆచారాలు, సంప్రదాయాలను అవలంబించకపోవచ్చు, కానీ గౌరవించడంలో మాత్రం మొట్టమొదటిగా ఉంటారు. ఎందుకంటే మా దేవుడు మాకు నేర్పింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ పొరుగు వారిలో హైందవులు ఎక్కువ ఉన్నారు కదా, ముస్లిమ్స్ ఉన్నారు కదా. హైందవ సంప్రదాయాలు మేము గౌరవిస్తాం, పాటించకపోవచ్చు, అది మా యొక్క సిద్ధాంతం, అదొక మా విశ్వాసం, కానీ గౌరవించుతాం. అలాగే కోట్లాది మంది ఒక సిద్ధాంతాన్ని, ఒక విశ్వాసాన్ని నమ్ముతున్న వెంకటేశ్వర స్వామి వారి ఆ ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి కావాలనే జంతువుల కొవ్వును కలిపాడని మీరు ఎట్లా దుష్ప్రచారం చేయగలుగుతున్నారు? ఇది ఆయన క్రైస్తవుడు కాబట్టే కదా మీరు చేసేది. అంటే హిందువులందరిని రెచ్చగొట్టే ప్రయత్నమే కదా ఇది. క్రైస్తవుల మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద హిందువులందరూ మూకుమ్మడి దాడి చేయాలనే కదా ఇలా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచన ఇదే కదా. ఏ క్రైస్తవుడు ఇతరుల యొక్క సిద్ధాంతాలను కానీ ఆచారాలను కానీ గౌరవిస్తాడే తప్ప వాటిని తొంగలో తొక్కాలని, అపచారం చేయాలని ఎంత మాత్రమో ప్రయత్నించారు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు అంటే ఏ క్రైస్తవుడు నమ్మడు. ఒకవేళ మీ పార్టీ వాళ్ళు లేకపోతే మీకు కొంతమంది అభిమానులు నమ్ముతున్నారేమో కానీ, అయితే ఇక్కడ మా నమ్మకాలు మీ నమ్మకాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకటి గమనించండి, దీన్ని ఆ పైవాడే నిర్ణయించాలి. ఆ పైవాడే దేవుళ్లకు దేవుడు అనబడుతున్నవారు, దేవుళ్లకు దేవుడుగా ఉన్నవారు వారే నిర్ణయించాలి. దీని యొక్క తీర్పు ఆ పైవాడే చేయాలి. నిజమైన సత్యదేవుడు, నిజమైన ఉన్నవాడు అనువాడైన దేవుడే దీనికి తీర్పు చెప్పాలి. ఎవరు దోషులు, ఎవరు కాదు, ఎవరు ఇతరుల యొక్క సిద్ధాంతాలను తొంగలో తొక్కారు, ఎవరు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని, దేవుణ్ణి ముందుగా పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారో, ఇతరులను తొక్కేయాలని చూస్తున్నారో ఆ పైవాడు చూస్తూ ఉన్నాడు.
ఆయన తన సమయంలో ఇంటర్వ్యూన్ కానక మానడు, అవుతాడు. ఖచ్చితంగా ఆయన మధ్యలో జోక్యం చేసుకుంటాడు. అందరి లెక్కలు తేలుస్తాడు. అందరి లెక్కలు తేలుస్తాడు. జాగ్రత్త. మనం ఏదో గుట్టగాల్చి మీద వేసినంత మాత్రాన అది ఇప్పుడు ప్రభావవంతంగా ముందుకు వెళ్ళిందని మనమే రైట్ అనుకుంటే పొరపాటు అవుతుంది. నాకు తెలిసి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టి క్రైస్తవులతో ఆడుకుంటున్నారు మీరు. సో పర్వాలేదు, మీ శాంతి కాముకులమే, మేము భరిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారని ఆయన అనగదొక్కాలను ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇతర సిద్ధాంతాలను అనగదొక్కేంత క్రూరుడు, మూర్ఖుడు అయితే జగన్మోహన్ రెడ్డి కాదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు అని మీరు నమ్ముచున్నారు, మేము నమ్ముచున్నాం. కాబట్టి క్రైస్తవులు ఎవరు ఇలా చేయరు. ఒకవేళ చేశారు అంటే ఆ పైవాడు ఖచ్చితంగా అందరి లెక్కలు తీరుస్తారు. ఒకసారి మీరు దీన్ని గమనంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకసారి క్రైస్తవులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా మనము ఇతర సంప్రదాయాలను పాటించకపోయినా గౌరవించే వ్యక్తుల్లో క్రైస్తవులు, విశ్వాసులు ముందు ఉంటారు. అయితే ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఒకవేళ ఆయన వాంటెడ్గా ఇది చేశాడని నేనైతే నమ్మట్లేదు. ఒక క్రైస్తవుడిగా నేనైతే నమ్మను. ఒకవేళ ఆయనకు తెలియకుండా ఒకవేళ నెయ్యి కల్తీ కావచ్చు, కల్తీ అయినంత మాత్రాన జంతువుల కొవ్వు కలిపారంటే అది కూడా నేను నమ్మను. కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క ఆ స్థితి నుంచి అతను బయటపడేలా, జగన్మోహన్ రెడ్డి గారు బయటపడేలా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక కక్ష, ఒక కుట్రపూరితమైన రాజకీయం నడుస్తున్నప్పుడు క్రైస్తవులంగా మనం మౌనంగా ఉండకుండా న్యాయం పక్షంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన రక్షించమని కాదు నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఈ చర్యలు తప్పు చేస్తే అతన్ని కాపాడమని నేను చెప్పటం లేదు. ఈ అన్నిట్లో సత్యం జయించాలి, న్యాయము జయించాలి, నిజం బయటికి రావాలి, అన్యాయం ఓడిపోవాలి, అబద్ధం ఓడిపోవాలి, కుట్ర ఛేదించబడాలి. ఇది జరగాలంటే క్రైస్తవులంగా మనం ప్రార్థన చేద్దాం. ఏది సత్యమో అది బయటికి రావాలి, ఏది నిజమో అది ప్రాచుర్యంలోకి రావాలి. ఆ రాజకీయాల కోసం, కుట్ర కోసం వ్యక్తులను బలి తీసుకోవడానికి జరుగుతున్న ఈ కుట్రలు, కుతంత్రాలు అవన్నీ ఆగిపోయి చక్కటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లోను, భారతదేశంలోనూ జరగాలని క్రైస్తవులంగా మనం కోరుకుందాం. దేవుడి మాటలను వినికిడిలో దీవించునుగాక. ఈ సమస్య దేవుడే తీర్చునుగాక.